ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నదీ తీర ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, మరో అధునాతన రైఫిల్, 12 బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. మరోవైపు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ పట్టలింగం తెలిపారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నదీ తీర ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి మృతదేహాలతో పాటు ఎస్ఎల్ఆర్, మరో అధునాతన రైఫిల్, 12 బోర్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. మరోవైపు అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుందని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్ రాజ్ పట్టలింగం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఈ రోజు ఉదయం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా కూడా సైనికులు అయితే మావోయిస్టులను అయితే ఎదుర్కొన్నారు. ఇంద్రావతి నది ప్రాంతంలోని ఇరు వర్గాల మధ్య కూడా భారీగా ఎదురుకాల్పులు అయితే జరిగాయి. ఇంద్రావతి నది ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై కూడా అటు ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు కూంబింగ్ అయితే ఉదయం నిర్వహించారు. ఈ సమాచారం అందిన వెంటనే అటు సైనికుల బృందం కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకుంది. ఇక సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే అటు నక్సలైట్లు కూడా ఇటు భద్రతా బలగాలపై అయితే విరుచుకుపడ్డాయి. అటు వెంటనే ఇటు సైనికులు కూడా వేగంగా ఎదురు కాల్పులు అయితే జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు అయితే చనిపోయినట్లయితే మనకు సమాచారం అవుతుంది. అక్కడ ఆయుధాలు మరియు మందుగుండు సామాగ్రిని అయితే భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత అటు ఘటనా స్థలం నుంచి ఆ ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఏదైతే 12 బోర్ రైఫిల్స్, ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్ తో పాటు ఒక ఇన్సల్స్ రైఫిల్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కూంబింగ్ సమయంలో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఇక నక్సలైట్లు పెద్ద దాడి చేసేందుకే సమావేశమయ్యారని చెప్పేసి అయితే పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇక ఈ దట్టమైనటువంటి అడవిని కావడంతో చాలా మంది మావోయిస్టులు తప్పించుకున్నారని, ఆ ప్రాంతంలో కూడా కూంబింగ్ కొనసాగుతుందని చెప్పేసి అయితే ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం భద్రత మన ధైర్యవంతులైనటువంటి శిబిరానికి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి ఇటు ఏదైతే ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ గా ఉన్నటువంటి బస్తర్ ఐజీ సుందర్ రాజ్ పట్లింగ్ కూడా చెప్తున్నారు. ఇంద్రావతి నది ఒడ్డున్నటువంటి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో దాదాపుగా ఆ ప్రాంతానంతా కూడా ఇంటెలిజెన్స్ సెర్చ్ ఆపరేషన్ అయితే ప్రారంభించింది. సెర్చ్ ఆపరేషన్ లో కూడా భారీగా కూడా అంటే వీరంతా కూడా సమావేశం అయ్యారు. ఒక పెద్ద దాడి చేసేందుకు కూడా కొనసాగుతుందని చెప్పేసి చూసి భావిస్తున్నారు. ఇటు ఏదైతే జితేంద్ర యాదవ్ అది బీజాపూర్ ఎస్పీగా ఉన్నారు, ఇతను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటేపాల్ ఇంద్రనారు గ్రామంలో ఈ ఏదైతే సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఈ నక్సలైట్ల స్మారక చిహ్నాన్ని కూడా గుర్తించారు, దాన్ని ధ్వంసం చేశారు. ఇక మిత్తూరు పోలీస్ స్టేషన్ ప్రాంతంలో కూడా అటేల్పారి ఇంద్రినారి గ్రామంలో ఈ సెర్చ్ ఆపరేషన్ స్మారక స్థూపంతో పాటు మావోయిస్టుల జ్ఞాపకార్థం నిర్మించినటువంటి పెద్ద చిహ్నాన్ని కూడా సైనికులు అక్కడికక్కడే ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కూల్చివేత తర్వాత ఆ ప్రాంతంలో నిరంతరం కూడా చర్చ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇక కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్టు ఇటు ముఖ్యమంత్రి ఏదైతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఇటు ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ మార్చి 31 అంటే ఈ ఇయర్ ఎండింగ్ అంటే మరో 35 రోజుల్లో నాటికి మాత్రం దేశంలోనూ ఇటు రాష్ట్రంలోనూ నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఆ దిశగా కూడా భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్ట్ ప్రభావితం కూడా క్రమంగా తగ్గుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక అటవీ ప్రాంతంలో ఏదైతే అబుజ్మడ్ ప్రాంతం కావచ్చు, అటు ఏదైతే జార్ఖండ్ లో సోరండా ప్రాంతంపై కూడా ఇటు ఎయిర్ బాంబింగ్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా నిఘాను కూడా పెంచి మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీగా ఐఈడీలు కావచ్చు, భారీగా మందుగుండు సామాగ్రిని కూడా ధ్వంసం చేస్తున్నారు. భారీగా ఇటు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏదైతే గుడారాలు కావచ్చు, అదేవిధంగా ఆవాసాలపై కూడా బాంబుల దాడి అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాత్రం ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మాత్రం ఇటు ఇది జగ్గి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి ఇంద్రావతి నది ప్రాంతంలో ఇటు మావోయిస్టులకు సంబంధించినటువంటి ఇద్దరు కీలక నేతలుగా ఉన్నటువంటి అంటే పార్టీకి సంబంధించినటువంటి కమాండర్లు కూడా చనిపోయినట్లే తెలిసింది. వారి మృతదేహాలను ఇటు పోలీసుల శిబిరానికి కూడా తరలించారు. ప్రస్తుతం మాత్రం వారి వివరాలను గుర్తించే పని మాత్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో మాత్రం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. దీపిక.
రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. ఏపీ మండలి హాట్ టాపిక్గా సాగుతోంది. వాయిదాల పర్వం కొనసాగుతోంది. కృష్ణా గోదావరి జిల్లాల పంపిణీ రాయలసీమ ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రికి దాసోహం అన్నట్లు ప్రవర్తిస్తున్నారని వైసీపీ మండిపడింది. మాకు రాయలసీమకు ఎంతో అవసరమైన ప్రాజెక్ట్ అధ్యక్ష రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. మొదటి నుంచి కూడా దానికి ఇంతకుముందు కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 800 అడుగుల లోపలే 2 రకాలుగా 2 స్కీమ్ల ద్వారా వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు కావాల్సిన హక్కుగా రావాల్సినటువంటి నీళ్లను కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వాన్ని ఆపడం అనేది చెప్పింది అధ్యక్ష. దానివల్ల రాయలసీమకు నష్టం జరుగుతోంది అధ్యక్ష. రాయలసీమ వాసి అయినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాయలసీమ వాళ్లకు ఏమని సమాధానం చెప్తారు? నేను మాట్లాడడం వల్ల వచ్చేనే అడుగుతున్నాను అధ్యక్ష. రాయలసీమకు రావాల్సిన హక్కుగా రావాల్సిన వాటర్ను మీరు తెలంగాణ గవర్నమెంట్తో మీరు మీ అవసరాల కోసము మీ దానికోసం మీరు తెలంగాణ గవర్నమెంట్తో లాలూచిపడి ఆపడం అనేది న్యాయమా కాదా? తెలంగాణ గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం అనేది జరిగిందా లేదా? అక్కడి ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగిందా లేదా? రాయలసీమను మీరు ఏకంగా చేయడం, మీరు రాయలసీమ వాసిగా ఉండి ఎంతవరకు ధర్మము? ఈ ప్రాజెక్టును నిలబెడతా ఉన్నారు. మీరు ఈ ప్రాజెక్టును ఎన్ని రోజుల లోపల మీరు కంప్లీట్ చేస్తారు? దీని నిధులు ఏ రకంగా చేస్తారు? నేషనల్ ఎన్జిటిలో ఉంది, ఇది నేషనల్ గ్రాంట్. దాంట్లో ఆ కోర్టుకు పోయి మీరు ఏమన్నా దాన్ని చేసే పనులు ఉన్నారా, లేకుంటే దీన్ని రాయలసీమ ద్రోహిగా మీరు నిలబడిపోతారా? మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి సాగునీరు కానీ తాగునీటికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అది. ఈ రోజు రాయలసీమ పోతిరెడ్డిపాడు రాయలసీమ ఎంత అవసరమైందనేది గుర్తించకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రాంతం బాగా తెలుసు అధ్యక్ష. కరువులో ఉన్నప్పుడు తాగేదానికి కూడా నీళ్లు లేక, అదేవిధంగా కడప జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతాల్లో చీనా చెట్లు నిమ్మ చెట్లు ఎండిపోయి ట్యాంకర్లతో నీళ్లు పోసుకొని కాపాడలేక ఆత్మహత్యలు చేసుకొని 1000 అడుగులు 1200 అడుగులు బోర్లు వేసుకొని ఇబ్బంది పడే పరిస్థితులు చూసాం అధ్యక్ష. కరువు ప్రాంతం చాలా దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు చూసాం. గాంధీ సరోవర్ ప్రాజెక్టుతో నష్టపోతున్న బాధితులను బీజేపీ బృందం పరామర్శిస్తోంది. బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. दूसरी बात यह रही कि अगर आज साइंस और टेक्नोलॉजी बहुत बढ़ चुकी है, अगर मूसी को साफ करना है या मूसी को किसी को कोई आपत्ति नहीं, हम भी चाहते हैं कि मूसी साफ रहे. मोदी जी ने नमामि गंगे के नाम पे करोड़ों रुपए से गंगा का साफ किया है. गंगा का, यमुना का, पूरे आप नदी में जाइए, आज हम स्वच्छ जल वहां पी सकते हैं. मूसी को भी हम बना सकते हैं, ये बात नहीं है. आज अगर आप कोरिया में जाते हैं तो गटर का पानी को साफ पानी बनाकर लोग वहां पीते हैं. ये टेक्नोलॉजी है. मैं और विश्वेश्वर रेड्डी जी दोनों हुसैन सागर में जब गंदगी फैल रही थी तो हम वहां के एफ्लुएंट ट्रीटमेंट प्लांट में हम दोनों गए थे. ना कोई नहीं था एफ्लुएंट ट्रीटमेंट प्लांट, वहां पर काम नहीं कर रहा था, बंद पड़ा था. ये पहले एफ्लुएंट ट्रीटमेंट प्लांट जो है पहले सरकार उस पर ध्यान दे. और दूसरी बात, अगर सुंदरीकरण करना भी है तो बफर जोन को बढ़ाने की जरूरत नहीं है. और आप कोई लंदन गए हैं, कोई पेरिस गए हैं, आप देखिए नदी के बगल में आपको बड़े बड़े महल मिलेंगे, नदी से लगा हुआ मिलता है आपको. ये बात ये नहीं है कि बफर जोन जरूरी है. नदी के बगल में ही आपको महल मिलेंगे, बड़े बड़े महल. कोई थेम्स में जाता है तो कोई सियाम नदी में जाता है तो आप देख लीजिए कहां कैसा है. इसको रिटेनर वॉल लगाना चाहिए बस. ये सिविल इंजीनियर कोई है तो वो समझ सकते हैं, क्योंकि मैं एक सिविल इंजीनियर का बेटा हूं, उससे मैं बोल रहा हूं. रिटेनर वॉल से पानी को रोका जा सकता है. पानी को बहने के लिए वहां भी
जब उसको जरूरत नहीं पड़ती है वहीं पर रोककर उसको अलग तरह से बहाव आगे की तरफ ले जा सकते हैं। घरों को तोड़ने की जरूरत नहीं है। और ये घर पूरे वैध हैं, ये अवैध घर नहीं है, ये पूरे परमिशन से बना हुआ है। यहाँ पर पूरे मिडिल क्लास फैमिली रहते हैं, घरों का हाउस लोन लेकर यहाँ पर हर मंथ EMI भरते हैं। तो आपको जो है आपको निर्वासित करने का कोई अधिकार इस सरकार को नहीं है। और अगर ऐसा करते हैं तो हम आपके साथ खड़ेंगे, हम इसका पूरा विरोध करेंगे। ये मेरा आश्वासन है मेरी तरफ से, मेरी पार्टी की तरफ से। థ్యాంక్ యూ। మిత్రులారా, ఈరోజు మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ ఒక ప్రాజెక్ట్ పేరు మీద ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా 4,000 కోట్ల రూపాయలు ADB బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇవి కడతా ఉన్నారు। పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు, కానీ ఈ పార్క్ కోసం మాత్రం 4,000 కోట్ల రూపాయలు తీసుకుంటారు। ఈ పార్కు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి మీ మనుషుల కోసం చేస్తా ఉన్నారు। ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధుల్లో మీ కిక్ బ్యాక్స్ కోసం చేస్తా ఉన్నారు, ప్రజల సంక్షేమం కోసం చేయట్లే। మూసి ప్రక్షాళన చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, పూర్తిగా మేము సపోర్ట్ చేస్తాం। కానీ మూసి ఏదైతే ప్రవహిస్తుందో ఈ మూసి పక్కన ఉన్నటువంటి ఒక బఫర్ జోన్ పేరు మీద మధ్యవర్తి కుటుంబాల ఇల్లు కూలగొట్టడం కానీ బీద వాళ్ళ ఇల్లు కూలగొట్టడం కానీ దాన్ని ఒప్పుకోం। ఈరోజు లక్షలాది మంది ఈ మూసి పక్కన బీద వాళ్ళు నివసిస్తున్నారు। మేము ఆ ఇళ్లలో పండుకున్నాం, మేము ఆ రోజు రాత్రి। గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు కూడా DPR లేదు, ఈ ప్రాజెక్టుకు DPR లేదు। ఈ ప్రాజెక్ట్ ఎంతైతుంది వీళ్ళకి తెలియదు, అది ఇంకా పబ్లిక్ చేయలేదు, కానీ దాని మీద మాట్లాడుతూ ఉన్నారు। ఇవన్నీ కూడా వీళ్ళ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు। మీ ఇల్లు కాంపన్సేషన్ ఎంత వస్తుంది? పక్కన 150 కోట్లకు ఎకరం అమ్ముడు పోతే మీకు ఏమి ఇస్తారని నేను చెప్తా ఉన్నాను। మీకు ఇస్తారా? 20 కోట్లు ఇస్తారా? 10 కోట్లు ఇస్తారా? ఇవ్వరు। ప్రభుత్వం మొత్తం కూడా ప్రజల్ని ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడ్డపార చేతిలో పట్టుకున్నది। ఒక గడ్డపారతోని హైడ్రా పేరు మీద బీదవాళ్ళ ఇల్లు కూలగొట్టింది, ఇంకో గడ్డపార పెట్టుకొని హిల్ట్ పేరు మీద ఇండస్ట్రీస్ని బయట తరలిస్తుంది। ఈ రోజు మూసి ప్రాజెక్టు పేరు మీద ఇళ్లను కూలగొడతా ఉన్నది, ఫ్లాట్స్ని కూలగొడతా ఉన్నది। ఏ ఫ్లాట్స్ లో అయితే ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి సైనికులు, ఆ పూర్వ సైనికులు ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు వదులుతారంటే ఈ ప్రభుత్వానికి ఎంతవరకు ఈ దేశం మీద భక్తి మీద ఒక్కసారి మనం ఆలోచిస్తాం। మనం దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారికి మీరు సహాయం అందించాలి, కానీ వాళ్ళకి ఇటువంటి పనులు చేస్తూ ఉంటే మీరు సిగ్గు ఉంటే ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ని మార్చుకోండి। గాంధీపూర్ బొమ్మ పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ గాంధీ బొమ్మ కోసం మా ఇల్లు కూలగొడతా అంటే మేము ఊరుకునేది లేదు। చివరికి 2 మాటలు చెప్పి మీకు ముగిస్తాం మిత్రులారా। సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే గుజరాత్లో అయిందో అది నిర్మాణం చేసినప్పుడు ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలే, అది ప్లానింగ్ సైంటిఫిక్ వేలో కెనాల్స్ తోవి చేశారు। రెండోది అది అడవుల్లో పెట్టారు। ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు టూరిజం డెవలప్ అయితే ఉపాధి కలుగుతుందని చెప్పి చేయడం జరిగింది। కానీ హైదరాబాద్కి మరొక అటువంటి సెంటర్ అవసరం లేదు। హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయి, హైటెక్ సిటీ ఉంది, చార్మినార్ ఉంది, టూరిస్ట్ అట్రాక్షన్కి వేరే అవసరం లేదు ఇక్కడ। కాబట్టి ఈ ప్రాజెక్టు అవసరం లేదు। మూసి క్లీన్ చేయండి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టండి, ఈ పక్కన ఉన్నటువంటి చెరువులు క్లీన్ చేయండి, ఈ బఫర్ జోర్ పెంచాల్సిన అవసరం లేదు। రైతులు ఇక్కడ పక్కన ఉన్నారు, రైతులు కూరగాయలు అమ్మేసేటువంటి పండించి మనం తినే యొక్క కూరగాయలు వాళ్ళని కూడా ఈరోజు నిర్వాసితులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ భూములు కూడా గుంజుకుంటున్నారు। ఎందుకు ఈ భూములు మీకు కావాలి? ఈ భూములు గుంజుకొని వాళ్ళు ఎక్కడ పంపిస్తారు? 30 ఎకరాలు తీసుకొని వాళ్ళకు మీరు కాంపన్సేషన్ ఇస్తే మీ బుక్ వాల్యూలో ఉన్నదని లక్షలు మాత్రమే, పీనట్స్। పక్కన 150 కోట్లకు ఎకరం అమ్ముడు పోతే ఈ యొక్క రైతులకు మీరు ఏమి ఇస్తారని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది। కాబట్టి మిత్రులారా, మూసి సుందరీకరణకు మీ వ్యతిరేకం కాదు, మూసిలో వాసనను ఆపండి మీ వ్యతిరేకం కాదు, మూసిలో వచ్చే దోమల్ని ఆపండి మీ వ్యతిరేకం కాదు। కానీ మూసి సుందరీకరణ పేరు మీద బీద వాళ్ళ ఇల్లు కానీ మధ్యతరగతి ఇల్లు కానీ రైతుల భూములు కానీ గుంజుకుంటే అది భారతీయ జనతా పార్టీ దాన్ని ఎదుర్కొంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ మరొకసారి NPR పార్క్ రెసిడెన్సీ వారికి, మధ్య పార్క్ రెసిడెన్సీ వారికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము మీతో ఉన్నాం, యూ నీడ్ నాట్ వరీ
The entire party is with you. The last word of caution. There are people who are trying to spread rumors. There are people who are trying to spread falsehood, saying that this government of India is giving permission. We are not giving permission. This is not our subject at all. Asian Development Bank transaction is purely with the state government. Project is conceived by the state government. Central government has no role in it. And Rajnath Singh ji will not come unless and we ask them to come. Who is going to tell? There are people who are spreading all these rumors. I myself and our MP is going to meet him personally. If he wants to come, definitely we'll invite him to visit the ex-servicemen here. But he will not come to the place where ex-servicemen houses are being demolished. I'm sure about it. I give you assurance that he will not come, and he has no role in it. Government of India, Modi ji, Rajnath Singh ji, or any BJP leaders or BJP government has no role in this project. It is purely conceived by the state government, and it is their responsibility to see that none of the houses, none of the poor people, none of the middle class people are affected with this project. I request the Revenue government to see that you clean the Musi without disturbing a single house. There are science and technology which has developed. High science and technology, now people are going to space. People are going now be able to construct house on water. So why are you unnecessarily harassing the poor people? Your other side of the Musi, where Aditya residency, Saya Aditya. Very recently, that is not in buffer, the SIA site and Narsingli. And this is the place which we are seeing. Aditya Venture. There is no buffer zone here. You allow them to construct houses, even near the water, near the FTL, and you want to demolish the houses which are constructed under permission, away from the buffer zone, away from the FTL. And what is the answer for this? You can stop the construction from there. You cannot, because your hands in go with them. Because you are demolishing these things, because you want to make them earn more money because of this project. You are trying to only help the realtors and real estate people, and you are trying to get some mileage and kickbacks from this project. So therefore, we will not allow it. BJP opposes this move of the government in demolishing the houses of the poor people. Thank you very much, everyone, and thank you very much for giving me this opportunity with you all. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు, మీతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ మరియు స్థానిక ఎంపీ గారికి మరియు ఎమ్మెల్సీలకు ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తులపోత పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవా కాదా? అది వాస్తవం చెప్పండి. వాస్తవం అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. ఈ పథకాన్ని మళ్ళీ ఎప్పుడులో ప్రారంభించి ఎప్పుడులో పూర్తి చేస్తారో దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కూర్చొని ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నారు. అది నాకు కావాల్సింది. రాయలసీమలో ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు నాకున్న సన్నిహితులతో స్నేహంతో దీన్ని ఆపమన్నా అని చెప్పారో, అది వాస్తవమా కాదా? అది ముందు చెప్పండి. రెండోది ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడో? ఎందుకంటే ఆయనే చెప్పారు అధ్యక్ష, ఆయనే చెప్పారు. ఎవరు జగన్మోహన్ ఏమన్నా వచ్చి ఎంత సాయం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇన్ని ట్రిబ్యునల్ వచ్చి వినండి. మరి వినండి, చెప్తానండి, చెప్తాను. నేను చెప్పకపోతే తప్ప అది ఓపిక చెప్తారుగా. ఆయన వచ్చి మా ట్రిబ్యునల్ వచ్చి ఆయన ఫైన్ వేసింది, ఆయన వచ్చి ఆపారు, ఇవన్నీ చెప్పారు. అంటే అప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి ఆపాదిస్తూ
ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపారని చెప్పాడు. దయచేసి దానికి వివరణ వ్యవస్థగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తానని చెప్పాలండి. కానీ అడుగుతుంది అది. ప్లీజ్ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఎంత సమయమైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ ప్లాట్ఫామ్ మీద రమ్మన్నాం. ఆల్రెడీ నిన్న రేపు కూడా దీనికి షార్ట్ డిస్కషన్ కూడా ఉంది. వాళ్ళు వాకౌట్ చేయకుండా ధైర్యంగా వచ్చి కూర్చోమని చెప్పండి. ధైర్యంగా వాస్తవాలు విని ఓపుకుండి సమాధానం వినేంత వరకు ఉండమని కొత్త సత్యనారాయణ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు వాకౌట్ చేయకుండా లాస్ట్ వరకు ఉండమని చెప్పేసి అడుగుతున్నాం. కమిట్మెంట్ అడుగుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ క్వశ్చన్ నేననే కాదు, నిన్న మా అధికారులు కూడా అంతా కూడా ఈ క్వశ్చన్ మేము కూడా చూసాం. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇంతకుముందు మాట్లాడారో దాని మీద నేను క్లారిటీ ఇచ్చాను. ఈ క్వశ్చన్లో ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అంటే రాయలసీమలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వస్తున్నాయనేటువంటిది మాకు ఇచ్చినటువంటి ఆన్సర్. ఓకే, ఇప్పుడు కాకపోతే గౌరవ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించే మేము ఇందులో అడిగామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వాళ్ళకి ఇందాక నేను చెప్పింది సరిగ్గా వాళ్ళకి గలాటా వాళ్ళు సరిగ్గా అర్థమైనట్టుగా లేదు. అందుచేత రెండవసారి మళ్ళీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా. ఏదైతే చాలా క్లియర్గా అలాగే అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష గారు మాట్లాడారు, ఏదైతే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అదే ఒక నిమిషం ప్లీజ్ సార్ గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ గారు మాట్లాడారు. నేను ఆన్సర్ చెప్పాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ మాట చెప్పారు. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్ళి 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతల 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకి గుర్తు రాలేదు అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతల నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎల్ఓపి గారు కూర్చోమని ఎస్ఆర్లో చెప్పానండి, మాకు ఇవ్వండి అధ్యక్ష. మేము సూటుగా అడుగుతున్నాం. రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి. ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. చెప్పింది రాజకీయ హక్కు కోసం చెప్పారు, అది వాస్తవం కూర్చోండి చెప్తున్నాం. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అది కాదు, అది అధ్యక్ష చెప్పాలి. అధ్యక్ష రాజగోపాల్ చెప్పడం కాదు, కాదు. రోజు అయిపోయింది, కూర్చో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. ఇంకా లేదు సార్. దయచేసి వినాలి. ఈ సభ నడపాలంటే ఉద్దేశం ఇరు పార్టీలకు ఉండాలి. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు వాడితే కనుక సభ నడపడం కష్టం. ఇప్పుడు స్ట్రాటజీల మీద సభ నడపాలంటే కష్టం. స్పీకర్ సార్ చెప్పండి. ఎఫ్ఎం గారు మొదటి రోజు బీఎస్సీలో మనం ఒక డిస్కషన్ చేశాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ ఎంతసేపు ఉండాలి, కానీ 10 రోజులు వైలేషన్ జరిగింది అధ్యక్ష. ఎటువైపు నుంచి జరిగింది అధ్యక్ష? అటువైపు నుంచే జరిగింది తప్ప మేము బాధ్యతాయుతంగా ఓపికగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ రోజు కూడా అవాయిడ్ చేయలేదు అధ్యక్ష. అన్న ఒక్క నిమిషం వినన్నా. ఒక్క నిమిషం సరే మాట్లాడుకోండి. మీరు చైర్మన్ ఇప్పుడు చైర్మన్ సార్ ప్రతిరోజు కూడా నిన్న మొన్న కూడా తమ దృష్టికి తీసుకొచ్చారు. మొదటి రోజు మనం హౌస్లో మాట్లాడింది ఆ హౌస్లోనూ ఈ హౌస్లోనూ 1 అవర్ క్వశ్చన్ అవర్ జరపాలి. దాని పేరే క్వశ్చన్ అవర్ 1 అవర్ వైలేషన్ వచ్చింది. సరే మీరు ప్రాధాన్యత అనుకున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష.
వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సమసాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సమసాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చేయలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ టు దట్. ప్లీజ్ ఎల్ఓపి గారు మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మీరు ఇలా కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాన్ని నేను ఇస్తాను. ఎందుకంటే ఏదైనా ఆ సమస్యకు వచ్చి ప్రశ్న వస్తే ప్రశ్నకు వచ్చి మేము చెప్పిందే మీరు వినాలని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారు లేదంటే కాదు, మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవలే ఒప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు చెప్పారని. దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని ఆలోచించబడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఒక ప్రతిపక్షంగా ఇదే అధ్యక్ష, ఇదే అధ్యక్ష, ఇదే భయం అధ్యక్ష, ఇది ధర్మ అధ్యక్ష, ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఏ సమస్య తీసుకొచ్చి మేము అడుగుతాం అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్పినట్టు వచ్చి మేము చెప్పిందే మీరు అంటే, మేము చెప్పిందే డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంది అన్నమాట గవర్నమెంట్ మీరు చెప్పిందే కదా, ఇది మీరు చెప్పిందే. ఇది బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు దీని వచ్చి ఆపారా లేదా, రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా, రేవంత్ రెడ్డి చెప్పింది మైక్ పెట్టుకో రేవంత్ గారు చెప్పింది కరెక్టా, దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు అధ్యక్ష. అది చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? ఇవన్నీ రాయలసీమ పథకంలో ఏం జరిగింది అనేటువంటిది స్పష్టంగా దానికే వస్తాను. ఎందుకు సార్ ఆ రోజు సభలో ఇరు పక్షాలు మాట్లాడుకున్నారు ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు సార్. వినండి సార్, వస్తున్నాం, దానికి వినే ఓపిక ఉండాలి, వినే ఓపిక ఉండాలి సార్. ఆ రోజున తెలంగాణలో ఏదో జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు, మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈరోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్, దానికి మేము సమాధానం చెప్పాలి. మీరు క్వశ్చన్ నెంబర్ 1483 and 14266 are withdrawn by the members. Remaining questions are deemed to have been answered. Short notice question is postponed. House is adjourned for 5 minutes.